రెచ్చిపోతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాల్లోని ఇసుక రీచ్లో ఇసుక వర్షాలదే రాజ్యమైపోయింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మైనింగ్, రవాణా, విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నలో ఇసుక మాఫియా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాల్లో ఇసుక రీచ్లో ఇసుకాసురులదే రాజ్యం అయిపోయింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మైనింగ్, రవాణా, విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నలో ఇసుక మాఫియా నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని, పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి. చిరంజీవి, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అచ్చంపేట, అమరావతి మండలాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. కోట్లాది రూపాయలు అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు. దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదు. భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇది కొనసాగుతుందని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం అధికారులు మాత్రం పట్టినట్లు ఉన్న పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇలాకాలో ఇలా జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదు. మామూలు మత్తులో జోగుతున్నారని చెప్పేసి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం కొత్తపల్లి, ఇడుగు, మల్లాది రేవుల్లో కూడా ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. దాదాపు గతంలో చూసుకున్నట్టే మాత్రం అధికారులు కూడా ఇసుక రేవుల్లోకి పోకుండా గండి కొట్టినా గానీ ఆ గండిని కూడా పూడ్చి పగలు రాత్రి అనే తేడా లేకుండా మాత్రం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఎన్జిటి అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ అక్రమ రవాణాని ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినా కానీ వాటిని అక్రమార్కులు మాత్రం దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం బేఖాతరు చేశారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రవాణా, విజిలెన్స్, మైనింగ్ అధికారులు మాత్రం వాటి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లోను, లారీల్లోనూ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కూడా మైనింగ్, అదేవిధంగా ఇసుక మాఫియా మీద చెక్ పెట్టాలని చెప్పి రాష్ట్రంలో అన్ని శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన మాత్రం ఇక్కడ మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ఆదేశాలను కూడా ఖాతరు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కృష్ణా నదిలో ఎక్కువగా వరదలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇసుక రేవుల్లో కూడా ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అధికారులు కూడా అటువైపు మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదు. ఏదైతే ఉందో దీని మీద కూడా కోట్లాది రూపాయలు కూడా ఏదైతే ఉందో అక్రమంగా ఇసుకని తరలిస్తున్న ఆ కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లాగా అధికారులు మాత్రం అటువైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకోవాలంటే మాత్రం కొంతమంది అధికార పార్టీ నేతలే, కింది స్థాయి నేతలే కనుసన్నల్లోని వ్యవహారం జరుగుతుంది. అందుకనే అధికారులు కూడా అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయలు మాత్రం ప్రభుత్వానికి గండు పడుతుందని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం కొంతమంది అధికారులు కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా ఒత్తిడి ఉంది. దీంతో పాటు కూడా ప్రజాప్రతినిధుల నుంచి కూడా కొంతమేర ఒత్తిడి ఉంది అని చెప్పేసి చర్చ నడుస్తుంది జోరుగా. దీని మీద ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇలాకాలోనే జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ మధ్యకాలంలో కూడా రాజకీయాల్లో కూడా అధిష్టానం దగ్గర కూడా కొంత మెరుగ్గా మాత్రం రాణిస్తున్న పరిస్థితి నెలకొంది. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.